హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయలతో బజ్జీలు చేయబోతున్నానండి. అందుకోసమని బెండకాయలని నీళ్ళలో బాగా కడిగి తీసుకొని తర్వాత తొడిమెలను కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటికి 4 భాగాలుగా మనము వంకాయల్ని గుత్తి వంకాయకి ఎలా కోస్తామో అలా బెండకాయకి కూడా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా 4 పీసులుగా చేసుకోవాలండి. చూడండి, ఇలా చూపించిన విధంగా 4 భాగాలుగా చేసుకుంటే బెండకాయ బజ్జీలు బాగా కాలుతాయండి, బాగా ఉడుకుతుందండి బెండకాయ అనేది. ఇలా నేను చూపించే విధంగా అన్ని బెండకాయలు 4 భాగాలుగా చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, ఫ్లవర్ లాగా ఉంటుందండి. ఇలా 4 భాగాలు చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత పిండి కోసరమని బజ్జీల కోసరము పిండి కలుపుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల శనగపిండిని వేసుకున్నానండి, 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి బియ్యం పిండి శనగపిండిని వేసుకోండి. తర్వాత ఉప్పును తగినంతగా వేసుకోవాలి, కారం కూడా పిండికి తగినంతగా వేసుకోవాలి. తర్వాత వామును వేస్తున్నానండి, తర్వాత సోడా పొడిని వేస్తున్నానండి, తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. ఇలా మొత్తం వేసుకొని తర్వాత ధనియాలని కచ్చాపచ్చాగా దంచుకొని వేస్తున్నానండి. ఇలా వేయడం వలన వాము ధనియాలు ఇలా వేయడం వలన బజ్జీలకు ఫ్లేవర్ బాగా ఉంటుందండి. పిండికి బాగా కలుపుకోవాలండి. ఇలా ఫ్లేవర్ బాగా వచ్చేంత వరకు పిండిని బాగా కలుపుకొని మనం బజ్జీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా నీళ్లు పోసి ఉండలు లేకుండా గెరెటతో బాగా కలుపుకోవాలండి. ఇలా చూపించే విధంగా ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలండి. గంట జారుడుగా కలుపుకుంటే సరిపోతుందండి, బజ్జీలు వేయడానికి వీలుగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపి పెట్టుకొని మనము బెండకాయలని కట్ చేసుకున్న బెండకాయలని ఇలా పిండిలో ముంచి నూనె కాంచుకున్న తర్వాత, నూనె కాగిన తర్వాత ఆ నూనెలో ఇలా వేసుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ ఒక్కొక్కటి కాల్చుకుంటే చాలా బాగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా నేను చూపించే విధంగా వేసుకోవడం వలన పిండి అనేది మధ్యన బాగా చీలి కాలుతుందండి. ఆ మధ్యన కూడా బాగా పిండి ఉడుకుతుందండి. బెండకాయ లోపల కూడా బాగా ఉడికి కాలుతుందండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయండి ఈ బజ్జీలు. ఎప్పుడు చేసుకునే మిరపకాయ బజ్జీల్లాగా ఆలు బజ్జీల్లాగా కాకుండా ఇలా బెండకాయలతో కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే పిండిలోనే మనం మసాలాలన్నీ వేసి కలిపినాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా బెండకాయలకు కూడా పట్టి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. బెండకాయలని కూరలాగా కాకుండా, పులుసు కూరలాగా కాకుండా, ఫ్రైగా కాకుండా ఇలా బజ్జీలుగా కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. బజ్జీలుగా చేసినామంటే బెండకాయలని పిల్లలు బాగా తింటారండి. ఇలా స్నాక్స్ టైంలోకి చేసి పెట్టినారంటే పిల్లలు బాగా ఇష్టపడతారండి. బెండకాయలు తినని వాళ్ళు కూడా బాగా తింటారండి. చూడండి, ఇలా నూనెలో కాగిన తర్వాత మనము బెండకాయలని టిష్యూ పేపర్ మీద తీసుకోవాలండి. ఎందుకంటే నూనె ఏమన్నా ఎక్కువగా ఉంటే టిష్యూ పేపర్ అనేది పీలుస్తుందండి. తర్వాత ఇంకొక వాయి వేస్తున్నానండి. మీరు కూడా ఇలా చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవడం అంటే బెండకాయలు అనేది నూనెలో వేగవండి. ఇలా 3, 4 వేసుకొని చిన్న సెగ మీద కాల్చుకుంటే లోపల బజ్జీలు అనేది బాగా ఉడుకుతుందండి. బెండకాయ బాగా కాలుతుందండి. ఇలా వేసుకొని మొత్తం బెండకాయలనంతా బజ్జీలుగా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఈ కాల్చుకున్న బెండకాయలకి పైన చల్లడానికి మసాలాని తయారు చేస్తున్నానండి. ఒక బౌల్ తీసుకొని ధనియాల పొడి వేసుకోవాలండి, తర్వాత ఆమ్చూర్ పౌడరు, తరువాత చాట్ మసాలా, తరువాత కొంచెం ఉప్పు, కొంచెం కారము వేసి మొత్తము ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉప్పు, కారము, చాట్ మసాలా అంతా మిక్స్ చేసుకొని ఇలా మనం బెండకాయ బజ్జీల్ని కాల్చినాం చూడండి, దాని మీద ఈ మసాలా పౌడరు స్ప్రింకిల్ చేస్తూ వేయాలండి. ఇలా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. బజ్జీలు తినేటప్పుడు మరింత టేస్టీగా ఉంటాయండి. మనము బజారులో కొనుక్కునే విధంగా కాకుండా ఇంకా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం బజ్జీలని ఇలా స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా బాగా ఉంటాయండి. అసలు వదలరండి బజ్జీల్ని. మీరు చేసుకోండి, నేను చూపించే విధంగా టేస్ట్ చేయండి.